భరిత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, పుంగనూరులో దారుణకాండ దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసులు ఉన్నప్పటికీ కూడా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. రాళ్లదాడిలో కూడా తీవ్రంగా అక్కడ ఉండేటువంటి వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్టుగా కనిపిస్తలేదు. పూర్తి అప్డేట్స్ ఏంటి మూర్తి? చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో పూర్తిగా శాంతి భద్రతలు లోపించాయని చెప్పాలి. ఒక స్థానిక ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఈ రోజు నియోజకవర్గంలో పర్యటనకు వస్తే ఆయన వెళ్తున్నటువంటి నాయకులంతా కూడా ఈ యొక్క టీడీపీ శ్రేణులు అల్లరిమోకలంతా కలిసి రాళ్లదాడి చేస్తున్నారు. గత నెల రోజులుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గాయపడినటువంటి కార్యకర్తలకు ధైర్యం ఇస్తూ ఏదైతే ఇబ్బందులు ఉన్నటువంటి కార్యకర్తలను పరామర్శించడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు పొంగనూరు నియోజకవర్గానికి పొంగనూరులో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో ఉన్న చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులంతా కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకుని రాళ్లదాడి చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతుందా లేకపోతే టీడీపీ అరాచక పాలన సాగుతుందా అనేది అర్థం కావడం లేదు. ఒక నియంతృత్వ పాలన అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. శాంతి భద్రతల సమస్యలను కాపాడాల్సినటువంటి పోలీసులు కనీసం చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే చూస్తూ ఒక టీడీపీ శ్రేణులను వారందరినీ ఏమాత్రం కట్టడి చేయకుండా వారంతటా చేజెత్తులో వదిలివేయడంతో ఒక్కసారిగా రాళ్లదాడితో ఈ యొక్క రెడ్డప్పరెడ్డి ఇంటి పైన రాళ్లదాడి చేస్తున్నారు. ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా చేజారిపోతున్నాయి. ప్రధానంగా కొంతమంది టీడీపీ అల్లరిమోకలు టార్గెట్ చేసుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి ప్రాబల్యాన్ని తగ్గించాలి, ప్రజాదరణ ప్రజలకు దూరం చేయాలన్నటువంటి ఆకాంక్షతోనే ఈ రోజు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండేటువంటి పెద్దిరెడ్డి కుటుంబం ఈ రోజు పొంగనూరు నియోజకవర్గంలో అడుగు పెట్టనీయకుండా వీరంతా కూడా కుట్రలు చేస్తున్నారంటే జరుగుతున్నటువంటి తాజా సంఘటనల నిదర్శనంగా చెప్పొచ్చు. రాజంపేట ఎంపీ ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి యొక్క రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పొంగనూరు నియోజకవర్గం కూడా వస్తుంది. ఈ క్రమంలోనే పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు వచ్చినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఈ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క టీడీపీ అల్లరిమోకలంతా కూడా ఒక్కసారిగా వచ్చి రాళ్లదాడి చేస్తూ ఆ ఇంటి పైన చుట్టుముట్టడంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి టీడీపీ శ్రేణుల్ని కట్టడి చేయాల్సిన పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర వహించడం ఈ యొక్క ప్రత్యక్షంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనేది కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే మూర్తి. టీడీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి రాగా రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడికి దిగాయి. రెడ్డప్ప ఇంట్లోని కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. టీడీపీ దాడిలో గాయపడ్డ నేతలతో మిథున్ రెడ్డి సమావేశం జరుగుతూ ఉండగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రాళ్లతో దాడులకు తెగబడ్డాయి. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ గుండాలు మీడియా ప్రతినిధులపైన రాళ్లతో దాడి చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో వచ్చి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. మిథున్ రెడ్డి వస్తున్నారనే సమాచారంతో పక్కా ప్రణాళిక ప్రకారమే దాడికి పాల్పడినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. హింసను ప్రేరేపిస్తూ టీడీపీ నేతలు రెచ్చగొట్టే కుట్రకు తెరతీశారు. ఎంపీపై దాడి చేయడం ద్వారా అరాచకం సృష్టించే ప్రయత్నం చేశారు.